డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవల విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధి, మరమ్మతుల గురించి త్వరలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వైపు కొన్ని ప్రాంతాలలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలో డయేరియాకు దారితీసే ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.